హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు శశి టెక్. ఇవాళ డేట్ వచ్చేసి 29th June 2024 అండ్ టైం వచ్చేసి 6 PM. అండ్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ న్యూస్ వచ్చేసి వడాఫోన్ నుంచి. వడాఫోన్ వాళ్ళు కూడా ఇప్పుడు రేట్లు అయితే పెంచేశారు. ఆల్మోస్ట్ జియో వాళ్ళు కూడా పెంచేశారు, ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు కూడా పెంచేశారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వడాఫోన్ వాళ్ళు కూడా పెంచేశారు అనమాట. ఇది వచ్చేసి మనకి July 2nd నుంచి అయితే ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇలా ఎట్లా చేస్తున్నారు అంటే మీరు కొట్టుకుని సాగండి నాకు ఎందుకు రాబోయే అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం మరి వీళ్ళు ఏ ప్రైజెస్ తీసుకొస్తారా అనేది. దానికి సంబంధించిన ప్రైస్ లిస్ట్ అనేది నేను స్క్రీన్ పైన అయితే మీకు ప్లే అవుతుంటుంది, ఒకసారి చూడండి మీరు. అక్కడి నుంచి అయితే వీళ్ళు ఇంకా రేట్లు పెంచుకుంటా పోతే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి, దీని గురించి మీ ఒపీనియన్ ఏందా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓపెన్ఏఐ వాళ్ళు ఒక ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇది వచ్చేసి క్రిటికల్ జీపీటీ అనమాట. చాట్ జీపీటీ లాంటిదే ఇది కూడా, చాట్ జీపీటీ 4.0. సో దీన్ని బేస్ చేసుకుని మనము ఏదన్నా కోడింగ్ రాసినప్పుడు కోడింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి బగ్స్ని కూడా క్లియర్ చేసుకుని దానంతలా అదే ఆ కోడింగ్ని అయితే రాసి మళ్ళీ యాప్ని కూడా స్మూత్గా రన్ అయ్యేలాగా చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వీళ్ళు ఏఐని అయితే డెవలప్ చేస్తున్నారు. మరి చూడాలి వీళ్ళు ఫ్యూచర్లో ఇంకేమేమి తీసుకొస్తారా అనేది. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ కోడింగ్ అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడు మొత్తం ఏఐ వస్తుంది. ఈ ఏఐ వచ్చిందంటే ఇక చాలామందికి అయితే జాబ్ పైన ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మరి మీలో ఎంతమంది దీని గురించి ఏమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నన్ను అడిగితే మాత్రం ముందు ఇంకా అంటే జాబ్కి సంబంధించిన వాళ్ళైతే చాలా రిస్క్లో ఉంటారు. సో ఆల్మోస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే నా సజెషన్ వచ్చేసి ఏఐ టూల్స్కి సంబంధించిన కొన్ని కోర్సెస్ నేర్చుకుంటే బెస్ట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎవరైతే ఉన్నారో అనేది. సో మీ ఇష్టం, ఇంకా మీరు ఏమనుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం మెన్షన్ చేయండి. OnePlus నుంచి ఒక వాచ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది, OnePlus Watch 2. ఇది వచ్చేసి ఈ సిమ్ పైన అయితే వస్తుంది మన ముందుకి. సో దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే ఇది 1.65 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీంట్లో మనకి 2GB ర్యామ్ విత్ 32GB స్టోరేజ్తో అయితే వస్తుంది అన్నమాట. దీంట్లో మనం ఈ సిమ్ని బేస్ చేసుకుని మనం కాలింగ్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి Google OS మీద అయితే వస్తుంది అన్నమాట. మరి చూడాలి ఈ వాచ్ ప్రైస్ ఎంత పెడతారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది. దీంట్లో మనకి 100+ స్పోర్ట్స్ మోడ్స్ అండ్ 100+ వాచ్ ఇంటర్ఫేసెస్ అయితే ఉన్నాయి. దీన్ని మనం అంటే మనకి వాచ్కి తగ్గట్టుగా స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూద్దామే ఈ వాచ్ ఎలా ఉంటుంది ఏంటా అనేది. సోలోస్ నుంచి ఒక సోలోస్ GoPro Vision అనే గ్లాస్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి మనకి ఏఐ మీద అయితే రన్ అవుతుంది. ఓపెన్ఏఐ అండ్ క్లౌడ్ ఈ రెండు దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేశారు. దీంట్లో అట్లనే మనకి మినీ కెమెరా కూడా ఉంటుందన్నమాట సైడ్కి. సో దీన్ని మనం దీన్ని కెమెరా లేకుండా వాడుకోవచ్చు, కెమెరాని కూడా పెట్టి వాడుకోవచ్చు. సో మీరు కెమెరాని పెట్టి వాడుకోవాలనుకుంటే ఇది ఓన్లీ ఫొటోస్ వరకే పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వీడియో రికార్డింగ్ అయితే అది లేదు దీంట్లో. మీరు కావాలనుకుంటే తర్వాత కెమెరా తీసుకొని కూడా వాడుకోవచ్చు. ప్లస్ మనం ఏంటంటే మనకి ఏమైనా కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇదైతే మనకి చాట్ జీపీటీ ద్వారా అయితే వినిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ గ్లాసెస్ని అయితే ఇన్బిల్డ్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 20,000 వరకు అయితే పెట్టవచ్చు అప్రాక్సిమేట్లీ. బట్ రిలీజింగ్ డేట్ గురించి అయితే ఇంకేం అప్డేట్ రాలేదు. మరి చూడాలి వీళ్ళు ఏమంటారా అనేది, ఎప్పుడు తీసుకొస్తారా అనేది. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక ల్యాప్టాప్ని అయితే మనం ముందుకైతే తీసుకురాబోతున్నారు. ఇది సేల్స్ వచ్చేసి July 10th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ ZeroBook Ultra అనే నేమ్తో అయితే మనం ముందుకైతే తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD IPS డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంటెల్ కోర్ 9 Ultraతో అయితే మనం ముందుకైతే తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసి 16GB ర్యామ్ LPDDR5X అనే ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. మరి చూడాలి వీళ్ళు ప్రైస్ వచ్చేసి కూడా అరౌండ్ 84,990 రూపీస్ అని చెప్తున్నారు. మరి మన బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని మరి ఎంతలో వస్తుంది అనేది ఆ రోజు చూసేద్దాం. ఇంకా మీలో ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఏఐ చాట్ వాళ్ళు ఒక ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కాలింగ్ ఫీచర్ అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం అవతలతో మనం ఈ యాప్ని బేస్ చేసుకుని మనం అయితే మాట్లాడుకోవచ్చు. ప్రెసెంట్ దీనిపైన అయితే ఇలాంటి వెబ్సైట్ అయితే క్రియేట్ చేయలేదు, జస్ట్ యాప్ అయితే క్రియేట్ చేశారు ఏఐ చాట్ అనేది. సో దీన్ని బేస్ చేసుకుని మనము సమ్ అదర్ కంట్రీస్ లేదా స్పానిష్ ఉంటారు కదా వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్, స్పానిష్, సమ్ అదర్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేశారనమాట. మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. సేమ్ మనకు సామ్సంగ్లో ఏఐ ఎట్లా ఉంటుంది, మనం కాలింగ్ ఫీచర్ మాట్లాడేటప్పుడు సేమ్ సంబంధించిన ఫీచర్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. అది చూడాలి ఇది ఇంకా ఎప్పుడు తీసుకొస్తారా అనేది. బట్ దీంట్లో మనం ఏంటంటే దీంట్లో ఒక మైనస్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే మనం మాట్లాడే కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ ఆఫ్ ద కాల్కి వచ్చేసి ఒక స్క్రిప్ట్ రూపంలో అయితే మనం ముందుగా తీసుకొచ్చి పెడుతుంది. మరి అది చూడాలి, అది దానికి సంబంధించి మీరు ఏమనుకుంటారు అనేది కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నన్ను అడిగితే మాత్రం ఇది కొంచెం చూసుకొని అయితే మాట్లాడుకోవాలి. మోస్ట్లీ ఎవరైతే వాడరు, బట్ ఒకవేళ ఎవరైనా వాడాలి అనుకుంటే మాత్రం ఒకసారి చూసుకొని అయితే మాట్లాడుకోండి. ఎందుకంటే మనం మాట్లాడిందంతా ఒక స్క్రిప్ట్ రూపంలో అయితే అది సేవ్ చేసి పెట్టుకుంటుంది. సో
అదన్నమాట దీని గురించి. మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సిఎంఎఫ్ వాళ్ళు తెలుసు కదా, సిఎంఎఫ్ నథింగ్ బ్రాండ్. సో వాళ్ళు వచ్చేసి మనకి మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు జూలై 8th. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి అరౌండ్ 20,000 లోపల అయితే వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మీద అయితే తీసుకొస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీంట్లో ఒక హైలైట్ ఫీచర్ ఏంటంటే వీళ్ళు బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉంది. అంటే మనకి సిమ్ ఎజెక్టర్ ఉంటుంది కదా, సిమ్ ఎజెక్టర్ని మనము అంటే బ్యాక్ సైడ్ మనకి స్క్రూ టైప్ ఇచ్చింది కదా, దాన్ని రిమూవ్ చేసేసి ప్యానల్స్ని అయితే మార్చుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా వీళ్ళైతే థింక్ చేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నన్ను అడిగితే మాత్రం ఆ బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్తో రావడం అంటే కొంచెం గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళు సేల్స్కి అయితే తీసుకొస్తున్నారు, అది కూడా నథింగ్ సబ్ బ్రాండ్ కాబట్టి. చూద్దాం మరి దీని గురించి ఏమనుకుంటారో, ఈ ఫోన్ ఎలా ఉంటుందో అనేది మనం జూలై 8th వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.